స్పెయిన్ నుండి ట్రావెల్ చేస్తున్న ఒక కపుల్, ఒక విమెన్ అండ్ హర్ పార్ట్నర్, వాళ్ళు ఆల్ ఓవర్ ద వరల్డ్ బైక్ రైడింగ్ చేసినప్పుడు జార్ఖండ్ లో గ్యాంగ్ రేప్ జరగబడిందండి. దిస్ హ్యాపెండ్ ఇన్ 2024. షీ వాజ్ నాట్ ఇన్ అ క్లోదింగ్ విచ్ వాజ్ ఇన్అప్రోప్రియేట్. సో 2012 లో నిర్భయ కేసు అందరికీ తెలిసిందే. పర్పెచువేటర్స్ ని నువ్వు ఎందుకు రేప్ చేసావు అంటే ఆ టైంలో అమ్మాయి తిరగకూడదు అన్న మైండ్ సెట్ ఉంది తప్పితే అకౌంటబిలిటీ అనేది తీసుకోవట్లేదు. ఇట్స్ అ వెరీ గ్రూసమ్ కేస్ దట్ హ్యాపెండ్ ఇన్ నిర్భయ. మన హైదరాబాద్ గురించి మాట్లాడుకుందామండి, బికాస్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ జరుగుతుంది కాబట్టి. లాస్ట్ ఇయర్ 2025 లో, ఎర్లీ 2025 లో ఒక జర్మన్ టూరిస్ట్ ని, ఒక 25-year-old మ్యాన్, హీ రేప్డ్ హర్. అక్టోబర్ 2025 లో ఇంకొక 25-year-old మ్యాన్ వాళ్ళ బంధువుల అమ్మాయిని, 14-year-old అమ్మాయిని పాక్సో ప్రకారం హీ రేప్డ్ హర్. అదే 2025 లో ఒక టీ అమ్ముకునే మనిషి 2023 లో ఒక 17-year-old అమ్మాయిని కిడ్నాప్ చేసి రిపీటెడ్ గా రేప్ చేయడం వల్ల గవర్నమెంట్, మన సుప్రీంకోర్టు అనేది 20 years పనిష్మెంట్ అనేది ఇచ్చింది ఆయనకి. నేను ఇవన్నీ ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నానండి. ఇక్కడ నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, మనం ఈ ప్రెస్ మీట్ లో మేజర్ గా క్లోత్స్ గురించి మాట్లాడుతున్నాం, కల్చర్ గురించి మాట్లాడుతున్నాం, సైబర్ బుల్లింగ్ గురించి మాట్లాడుతున్నాం. నేను ఇప్పుడు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ జరిగినవి. ఇక్కడ మైండ్ సెట్ అనేది చాలా వరకు మారాలండి. అంటే ఒక వ్యక్తి వాళ్ళ పర్సనల్ లైఫ్ లో, సోషల్ మీడియాలో వాళ్ళని వాళ్ళు రిప్రజెంట్ చేసుకునే విధానం బట్టి మీరు వాళ్ళ క్యారెక్టర్ ని డ్యామేజ్ చేయడం, అసాసినేట్ చేయడం, ఒక ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయడం, మీరు ఇలా చేయడం వల్ల ఒకరి కెరియర్ డ్యామేజ్ అవుతుంది, వాళ్ళ ఫ్యామిలీ డ్యామేజ్ అవుతుంది. మన ఆల్ ఓవర్ ద వరల్డ్ అండి, ఎవ్రీ 3 women లో 1 woman హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ అబ్యూస్. సతీ సాగమనం నుండి ఇప్పటిదాకా ప్రతి కెరియర్లో ఒక కెరియర్లో ఒక విమెన్ నిలబడాలంటే ఎంతో ఫైట్స్ చేశారండి. ఇట్ హెస్ నెవర్ బీన్ ఈజీ ఫర్ అ విమెన్ టు కమ్ అవుట్. ఇప్పుడు మేమంతా ఇలా కూర్చొని మాట్లాడుతున్నామంటే ఎన్నో విమెన్, ఐ కంగ్రాచులేట్ అండ్ ఐ రెస్పెక్ట్ ఆల్ ద విమెన్ హూ సాక్రిఫైస్, హూ టుక్ అ స్టాండ్. వాళ్ళు తీసుకున్న స్టాండ్ వల్ల మనం ఈ పొజిషన్లో ఉన్నాం. ఇప్పుడు వీఆర్ ఇన్ అ వెరీ పవర్ఫుల్ టైం అండి. సోషల్ మీడియా అనేది ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు ఎడ్యుకేట్, టు స్ప్రెడ్ అవేర్నెస్. ఎప్పుడైతే మనము ఒకరి వస్త్రధారణ వల్ల ఒక వేరే జెండర్ ని మనం ప్రొవోక్ చేస్తున్నాం అంటున్నామో, మీరు ఆ వెరీ మూమెంట్ యు ఆర్ డైవర్టింగ్ ద మైండ్ సెట్ అండ్ యు ఆర్ సేయింగ్, ఇఫ్ ఐఎమ్ వేరింగ్ ఎ రివీలింగ్ క్లోదింగ్, ఇట్ డస్ నాట్ మీన్ కన్సెంట్ అండి. ఇట్ డస్ నాట్ మీన్ ఐఎమ్ ఇన్వైటింగ్ అనదర్ పర్సన్ టు బిహేవ్ ఎ సర్టన్ వే విత్ మీ. ఎడ్యుకేషన్ ఇస్ రిక్వైర్డ్ అండి, అవేర్నెస్ ఇస్ రిక్వైర్డ్.